ఎంత పే చేశారు సార్ మెటాకి వీళ్ళు? మస్ట్ హావ్ బీన్ ఈజీలీ 50-60 crores పే చేస్తుంటారు. అండ్ హీ హెస్ కన్ఫెస్డ్ కదా, మెటా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ అడిగినారు, ఎంత పే చేశారు, ఎవరు పే చేశారు చెప్పండి మాకు, ఎందుకంటే అన్నీ యూ హ్యావ్ టు గివ్ రెసిప్ట్స్. అదొకటి మెచ్చుకోవాలి మెటాని, ఏదో మనలాగా బ్లాక్ మనీ ట్రాన్స్పరెంట్గానే దే హ్యావ్ టు పే త్రూ క్రెడిట్ కార్డ్ ఆర్ యూ హ్యావ్ టు పే ద బ్యాంక్ ఇప్పుడు ఇవన్నీ పే చేసిన వాళ్ళ లెక్క జమ పత్రాలు అన్నీ బయటకు వచ్చాయనుకోండి, వాళ్ళ మీద లీగల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? లీగల్గా ఏం చేయలేము, బికాజ్ దే హ్యావ్ డన్ ఇట్ లీగలీ. కానీ వాళ్ళని నేమ్ అండ్ షేమ్ అంటారు ఇంగ్లీష్లో, అది చేయొచ్చు. ఈ సోకాల్డ్ ప్రొటెస్టర్స్ సిజేపీది వాళ్ళని ఎక్స్పోజ్ చేయొచ్చు. దట్ మీది ఇట్ వాజ్ నాట్ అ జెన్యున్ ప్రొటెస్ట్. మీకు గుర్తుంటుంది, ఈ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మా దగ్గర 22 million వ్యూస్ వచ్చేసారు, బీజేపీ కన్నా పెద్ద పార్టీ అయిపోయాం మేము, అది ఇదని చెప్పారు. తర్వాత అనలైజ్ చేసినట్టు తెలిసింది అదంతా తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అక్కడి నుంచి వచ్చే మెంబర్షిప్ వీళ్ళకి సిజేపీకి. వీళ్ళకి తెలుసు అది అంతా జనరేట్ అయింది, అదే ఆ సిస్టమ్ జనరేట్ చేసింది బాట్స్ దే యూస్ బాట్స్ ఎక్స్టెన్సివ్లీ. సో మన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఈ సోషల్ మీడియా వెహికల్స్ ఎట్లయిపోయిందంటే మనం అనుకుంటాం అదే నిజం అనుకుంటాం, మనం అది నిజం కాదు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేయడం, ఇప్పుడు మీరు చూసుంటారు కొన్ని బిర్యానీ జాయింట్స్ ఉంటుంది, వాళ్ళని యూజ్ చేస్తారు. వాళ్ళు అక్కడ వెళ్ళి ఫ్రీగా బిర్యానీ అండ్ దాని తర్వాత డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళకి. ఓకే, కొంతమందికి 25,000, కొంతమందికి 50,000 అంత. వాళ్ళు ఏం చేస్తారు, బెస్ట్ బిర్యానీ ఇన్ టౌన్, దీనికన్నా బిర్యానీ అసలు లేదు ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఓకే, ఎందుకు? రేపు ఆలోచించండి, ఆ బిర్యానీ తిని ఒక ఫుడ్ పాయిజనింగ్ అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఓకే, ద సేమ్ ఇన్ఫ్లుయెన్సర్. మనం చూసాం దీనికన్నా ముందు కూడా మన క్రికెటర్స్ మీద చాలా మందికి మీద కేసు వచ్చినాయి ఇట్లాంటిది. చాలామంది మానుకున్నారు ఏది బ్రాండింగ్ చేయడం కోసం. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ జరిగింది రాంచీలో జరుగుతుంది, దానికి ఒక లో వాల్యూ వాళ్ళంతా, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. మయన్మార్ ఎప్పుడు న్యూస్లో ఉంటారు, అక్కడ ఒక భూకంపం వస్తే న్యూస్లో వస్తుంది. లేకుండా మయన్మార్ ఇంత పెద్ద కంట్రీలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అక్కడ అరాకాన్ ఆర్మీ వీళ్ళతో కొట్టుకుంటున్నారు, గవర్నమెంట్తో కొట్టుకుంటున్నారు, బుద్ధిస్ట్ ఆర్మీ అని చెప్పి వీళ్ళు కొడుతున్నారు, అక్కడి నుంచి రోహింగ్యాలు పారిపోతున్నారు, నో న్యూస్. కానీ స్పెయిన్లో జరిగింది అనుకోండి, స్యూటాలో జరిగిన మొన్న ఒక ఏం చెప్తారు ఇమిగ్రేషన్ రష్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బోట్లో వచ్చారు, అది న్యూస్. సో మయన్మార్ నాట్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్, వేస్ట్. చెన్నైలో ప్రొటెస్ట్ అక్కడ లోకల్ ఛానల్స్ చూసుకుంటారు. నేషనల్ లెవెల్లో బియాండ్ వింధ్యాస్ న్యూస్ కాదు, మద్రాసీ వాళ్ళు పనికిరారు. దానికోసం చూడండి నేషనల్ ఛానల్స్లో సౌత్ కవరేజ్ చాలా తక్కువ, ఈస్ట్ కవరేజ్ కూడా అంతే. మణిపూర్లో జరిగితే న్యూస్ వస్తుంది, లేకుంటే ఏం లేదు. అస్సాంలో వరదలు వస్తే న్యూస్ వస్తుంది, లేకుంటే న్యూస్ ఉండదు. కానీ ఢిల్లీలో ఒక చిన్న పాటోలు వచ్చి దాంట్లో ఒక స్కూటర్ రోడ్ వచ్చి పడ్డా అంటే న్యూస్, అది నేషనల్ న్యూస్ అయిపోయింది. ఇది ప్రాబ్లం మన దగ్గర, మిస్ప్లేస్ ప్రయారిటీస్. ఇవి మిగతా చోట్లలో ఏం జరుగుతుంది నిజమే సార్. ఒకప్పుడు వెనకటికి ప్రింట్ మీడియా, సిన్స్ మీరు ప్రింట్ మీడియా నుంచి ఉన్నారు, స్టైల్ షీట్ ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఫ్రీ ఫర్ ఆల్. ఇప్పుడు మీరు మాస్టర్డ్ అమ్ముకుంటారు. మాస్టర్డ్ ముందు నేను పనిచేసిన కంపెనీలో మాస్టర్డ్ అమ్ముకుంటే కేసు పడ్డది మా మీద. అంటే కేసు అంటే మా ఆర్గనైజేషన్ కొంతమందిని సాక్ చేశారు, మాస్టర్డ్ అమ్మేశారని చెప్పి. ఇప్పుడు చూడండి మాస్టర్డ్ ఏంటి, మొత్తం పేజీ అమ్మేస్తారు, ఎందుకంటే రెవెన్యూ కావాలి. నేను వాళ్ళని కూడా తప్పట్టట్లేదు, బట్ అట్లీస్ట్ దే ఆర్ నాట్ చీటింగ్ యూ. మీరు చెప్పినట్లు అక్కడ జంతర్ మంతర్లో 5,000 మంది ఫిట్ అవుతారు, ఫుల్ రష్ వస్తే కూడా. మీరు ఢిల్లీలో 5,000 మందిని కలెక్ట్ చేయడానికి అంత కష్టపడక్కర్లేదు, రామ్లీలా మైదానంలో కూడా పెట్టుకోవచ్చు మీరు. అక్కడ 1,00,000 మంది కూడా వస్తారు. అక్కడ ఢిల్లీలో ప్రొటెస్ట్ చాలా ఈజీ, హైర్డ్ క్రౌడ్ దొరుకుతారు మీకు. ఒక 1,000 రూపాయలు, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక బిర్యానీ ఒక మందు బాటిల్ ఇచ్చేస్తే వస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి, దాట్ యూఆర్ బిల్డింగ్ అప్ ఎ కేస్. రేపు మన ఆపరేషన్ సింధూర్ టైంలో చూసాం వాసుదేవన్ గారు, వేర్ పాకిస్తాన్ యూజ్ దిస్ వెరీ ఎఫెక్టివ్లీ. మన తప్పు ఉండే దాంట్లో, మనం సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం, వాళ్ళు రోజంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వాళ్ళు DGISPR 7 రఫాల్లు కొట్టేసాం, 8 రఫాల్లు కొట్టేసాం, 12 రఫాల్లు కొట్టేద్దాం, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్ బాంబ్ చేసామన్నా. ఎక్కడ జరిగింది మన దగ్గర? ఏం జరగలేదు. కానీ బిల్డప్ అట్లా వచ్చిందన్నమాట. దే బిల్టప్ ద న్యూస్ సచ్ అవే. అక్కడి నుంచి మన కమ్యూనిస్ట్ వాళ్ళు అందరు పికప్ చేసుకుంటారు, రాయిటర్స్ నుంచి, బ్లూంబర్గ్ నుంచి,
న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు యాంటీ ఇండియా న్యూస్ ఎప్పుడు వస్తుందో అని చూడడానికి. దానికోసం చూడండి మీరు ఎంత కవరేజ్ ఇచ్చారు. ఇండిపెండెంట్, యూకే, గార్డియన్, ఎకానమిస్ట్, అల్ జజీరా, ఏది ఖతార్ నుంచి వచ్చే ఖతార్ నుంచి వాళ్ళు మాట్లాడుతూ వింటే డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్. అరే బాబు, నీ దగ్గర ఏముంది గవర్నమెంట్? యు హావ్ ఎ డిక్టేటర్షిప్ దేర్. మీ దగ్గర ఏముంది అక్కడ? మీ దగ్గర ఒక మొనార్కీ ఉంది అక్కడ. డెమోక్రసీ చేయండి మీ దగ్గర, మళ్ళీ ఇక్కడ వచ్చి మాట్లాడండి. దాంతోపాటు మిగతా జిహాదీ ఛానల్స్, దళితుల మీద అత్యాచారాలు, ఏది అక్కడ ప్రొటెస్ట్ దళితుని కొట్టారట, పిలిచి నువ్వు దళిత అని చెప్పి కొట్టారట. ఎక్కడ న్యూస్ ఇది? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాసుదేవన్ గారు, ఈ మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి దట్ ఎప్పుడైనా కానివ్వండి, మీరు ఒక న్యూస్ చూస్తున్నప్పుడు దాని క్రెడిబిలిటీ ఏముందని చూడాలి. అండ్ స్పెషలీ దిస్ వాట్సాప్ ఫార్వర్డ్స్లో ప్లీజ్, ఎందుకంటే ఇది ఒక లీగల్ ప్రాబ్లం కూడా. ఇప్పుడు ముందట్లా కాదు. ఇప్పుడు వాట్సాప్ అడ్మిన్ గ్రూప్లో ఉన్న వాట్సాప్ అడ్మిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంటెంట్. అక్కడ ఏం పెడతారు కంటెంట్ మీద రెస్పాన్సిబుల్. ఏదో కూడా ఫేక్ వీడియో చేసి తయారు చేసి ఒక అలిగేషన్ చేసినట్టే మీ మీద కేసు వస్తుంది రేపు. ఇది మన హ్యాబిట్. పొద్దున్న లేవగానే ఒక 40 వీడియోలు 50 వీడియోలు ఉంటాయి మన దాంట్లో. కడని ఫార్వర్డ్ చేసుకుంటాం, ఆలోచించుకుంటాం ఇది ఏంటి వీడియో, ఏంటి అసలు చూడమ్మా. అండ్ వాట్ హ్యాపెన్స్, ఆ డ్యామేజ్ జరుగుతుంది. దాంట్లో మేబీ ఒక జువెనైల్ ఫోటో ఉండొచ్చు, జువెనైల్ వీడియో ఉండొచ్చు. మీరు అది ఫార్వర్డ్ చేశారు, మీ మీద రేపు అక్యూజేషన్ వస్తుంది. అది పాక్సో కేసు ఉండే, దాని మీద ఎట్లా ఫార్వర్డ్ చేశారు మీరు అని చెప్పేసి. రూల్స్ అర్థం చేసుకోవాలి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పాను చూడు, డేటా ఫ్రీ అయిపోయింది. ఎప్పుడు కావాలంటే వాడు ఫార్వర్డ్ చేసుకుంటాడు. ఇదే జరిగింది ఢిల్లీ ప్రొటెస్ట్లో. లేనిపోయిన వీడియోలు, డీప్ ఫేక్స్, మోదీ గారు వ్యతిరేకంగా మాట్లాడింది అంతా వాళ్ళు బిల్డప్ ఇచ్చేశారు. ఈ కేరళలో టీజీ మోహన్ దాస్ కేసు నేను చెప్పాను చూడండి నిన్న, ఆ కేసు కూడా అంతే. ఆయన చెప్పలేని మాటలన్నీ దాంట్లో పెట్టేశారు. ఎందుకు? సోషల్ మీడియాలో చూశారంటే ఎవరు చూశాడరా? వాడు చూశారంట. వాడి దగ్గర అడిగితే నువ్వు చూసావా? నేను చూడలేదు, ఇంకోటి చెప్పాడు నేను చూశానని చెప్పి. ఈ రూమర్స్ గో అరౌండ్. చెప్తారు కదా, అబద్ధం లోకం తిరిగి వస్తుందంట మన షూస్ వచ్చేదాకా. అదే సత్యం చెప్పులు దొడుకునే లోపల అబద్ధం ప్రపంచం చిట్టేసి వస్తుంది అంతే. సో రాంచీలో ఉన్న పిల్లలు అర్థం చేసుకోవాలి, మీ ప్రొటెస్ట్ మీరు ఢిల్లీకి మార్చండి, మీ ప్రొటెస్ట్ జంతర్ మంతర్లో చేయండి, మీకు కావాల్సిన పబ్లిసిటీ వస్తుంది. ఆఫ్ కోర్స్ ఒక 50 కోట్లు ఖర్చు పెట్టండి, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం, వాళ్ళకి ఇంటర్నేషనల్ బ్యాకింగ్ లేదు. ఇదే ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో చూసాం కదా, ఇదండి ఒక 50-60 కోట్లుంటే దారిన పోయే దానయ్య గుంపులో గోవిందయ్య కూడా ట్రంప్తో సమానమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. అది మెటా తన భుజాల మీద వేసుకుని మరీ చేస్తుంది. వాడు ఎవడో సంబంధం లేదు, పైసలు పే చేస్తే చాలు. ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగింది ఇదే, పైసలతో నడిచిన గేమ్ అది. దాని వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు ఏంటి లెక్క పత్రాలతో సహా మెటా ఇందాక సురేష్ కొచ్చాడ్ల గారు అన్నట్టు అట్లీస్ట్ వాడు నిజాయితీగా వాడు ఎంత వసూలు చేశాడు, ఎవరెవరిని చూస్తే ఆ లెక్కలన్నీ ఇస్తున్నాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాడు. ఇప్పుడు చొక్కా ప్యాంటు ఇప్పేసి ఎక్స్పోజ్ చేసిన తర్వాత, వీళ్ళ న్యూడిటీని ఎక్స్పోజ్ చేసిన తర్వాత సీజేపీ ఏ మొహం పెట్టుకుని జనాల దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది? మొహం చల్లట్లేదా? బీహార్ వెళ్ళి ఆ ప్రొటెస్టర్స్కి సపోర్ట్గా ఎందుకు మాట్లాడలేకపోతుంది? సౌరవ్ నీ సంగతి ఏంటో జనాలకు తెలిసిపోయింది. అండ్ అభిజిత్ దీప్కే నీ సంగతి అంతే. రాంక, అశుతోష్ రాంక. సో మీరందరూ ఎవరికి హెంచ్మెన్ అనేది కూడా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత ఎల్లకాలం మీ ఆటలు సాగవు. 22 మిలియన్ల సబ్స్క్రైబర్స్ని టాంజానియా నుంచి, తుర్కమిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకోగలిగిన మీ సత్తా ఇవాళ మెటా నిజాలు బయటపెట్టేసరికి మీ డొల్లతనం ఏంటో బయటపడిపోయింది.